పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా ఆన్లైన్ చీటింగ్ బారిన పడుతున్నారు కొందరు. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళ ఇటీవల క్విక్కర్ యాప్లో సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్కు సంబంధించిన యాడ్ చూసింది. అక్కడ మెన్షన్ చేసిన ఫోన్ నెంబర్కు కాల్ చేసింది. అయితే కొందరు సైబర్ నేరగాళ్లు ఫర్నిచర్ అమ్ముతామంటూ ఆ మహిళను నమ్మించారు. ఆ తరువాత విడతల వారీగా 1,30,000 కొట్టేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు జరుపుతున్నారు. ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఆన్లైన్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఫర్నిచర్ కొనుగోలు చేయబోయి ఓ మహిళ 1.30 లక్షలు పోగొట్టుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి ఆమె భారీగా నష్టపోయారు. వివరాల్లోకి వెళితే నగరానికి చెందిన ఓ మహిళ ఆన్లైన్ వేదిక క్విక్కర్లో సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ అమ్మకానికి సంబంధించిన ప్రకటన చూశారు. ఆ ప్రకటన ఆసక్తికరంగా ఉండడంతో అందులోని వివరాల ఆధారంగా తన మొబైల్ నెంబర్ను ఆన్లైన్లో పంచుకున్నారు. కొద్దిసేపటికే ఒక వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి తాను ఆర్మీ అధికారినని పరిచయం చేసుకున్నాడు. ఫర్నిచర్ అమ్ముతున్నానని, ఆర్మీలో ఉండటం వల్ల తక్కువ ధరకే వస్తుందని నమ్మబలికాడు. ఫర్నిచర్ కావాలంటే ముందుగా 20% డబ్బు చెల్లించాలని సూచించాడు. అతని మాటలు నమ్మిన మహిళ అతను చెప్పిన ఖాతాకు డబ్బు బదిలీ చేశారు. ఆ తరువాత ఫర్నిచర్తో పాటు తక్కువ ధరకే ల్యాప్టాప్, ఇతర విలువైన వస్తువులు కూడా అమ్ముతానని నమ్మబలికాడు. వాటికి కూడా డబ్బు చెల్లించాలని, జీఎస్టీ కింద కొంత మొత్తం పంపాలని కోరాడు. ఇలా పలు దఫాలుగా మొత్తం 1.30 లక్షల వరకు వసూలు చేశాడు. అయితే డబ్బులు చెల్లించిన తరువాత కూడా వస్తువులు డెలివరీ కాకపోవడంతో, అవతలి వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తాను మోసపోయానని బాధితురాలు గ్రహించారు. వెంటనే ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. ఆన్లైన్ కొనుగోళ్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. అమెజాన్, ఫ్లిప్కార్టుల్లో ఆన్లైన్ షాపింగ్ ద్వారా రిటర్న్ అయిన వస్తువుల స్టాక్ను తక్కువ ధరకు విక్రయిస్తామంటూ హైదరాబాద్లో ఓ వ్యాపారిని బురిడీ కొట్టించారు సైబర్ క్రిమినల్స్. అతని నుంచి 2.69 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన వ్యాపారికి ఇటీవల ఓ వ్యక్తి ఫోన్ చేసి ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఆన్లైన్ షాపింగ్ ద్వారా రిటర్న్ అయిన వస్తువుల స్టాక్ను హోల్సేల్గా విక్రయించే విభాగం అధిపతిగా పరిచయం చేసుకున్నాడు. రిటర్న్ అయిన ఫ్యాన్లు, బ్యాగులు, టపాసులు, గడియారాలు, బూట్లు, స్కూల్ బ్యాగుల స్టాక్ ఎక్కువగా ఉందని, వాటిని తక్కువ ధరకు డోర్ డెలివరీ చేస్తామని నమ్మించాడు. అంతేకాకుండా అతని ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్ వాట్సాప్ చేశాడు. అవి నిజమైనవని తేలడంతో బాధితుడు 750 స్కూల్ బ్యాగులు, 25 మిస్ట్ ఫ్యాన్లు, 60 సాధారణ ఫ్యాన్లు ఆర్డర్ చేశాడు. అయితే వాటిని ట్రాన్స్పోర్ట్లో పశ్చిమ బెంగాల్ నుంచి పంపిస్తున్నామని, 5 రోజుల్లో డోర్ డెలివరీ అవుతాయని, అవసరమైన రవాణా ఛార్జీలు చెల్లించాలని కోరాడు. దాంతో బాధితుడు ముందుగా 18,000 బదిలీ చేశాడు. ఆ తర్వాత ఎంతకీ వస్తువులు డెలివరీ కాకపోవడంతో ఆరా తీయగా 25 రోజుల తర్వాత స్పందించిన నిందితుడు ట్రాన్స్పోర్ట్ వెహికల్ ప్రాబ్లం వచ్చిందని, వరంగల్ సమీపంలో ఆగిపోయిందని, కొంత డబ్బు పంపిస్తే సమస్య పరిష్కరించుకుని వెహికల్ బయలుదేరుతుందని సమాధానమిచ్చాడు.
ఇక తరువాత 2 రోజులకు నిందితుడు ఫోన్ చేసి తానే స్వయంగా రైల్లో బయలుదేరుతున్నానని నమ్మించాడు. ఇలా రకరకాలుగా నమ్మించిన నిందితుడు వివిధ కారణాలు చెప్తూ విడతల వారీగా 2.69 లక్షలు కొల్లగొట్టాడు. ఆ తరువాత ఎంతకీ వస్తువులు డెలివరీ కాకపోవడంతో బాధితుడు ఆరా తీయగా అది సైబర్ మోసమని తేలింది. బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేస్తున్నారు.